శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. షిరిడి నుంచి రెండో రోజు అయితే మేము కృష్ణేశ్వరం వెళ్ళామండి. కృష్ణేశ్వరం వెళ్ళే ముందు మొదట మేము శనిసింగనాపూర్ వెళ్ళాము. శనిసింగనాపురం రూట్ అయితే ఇలా ఉంటుందండి. అంటే ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేస్తారని రూట్ చూపిస్తున్నాను. శనిసింగనాపూర్ అయితే మేము రీచ్ అయిపోయాము. శనిసింగనాపూర్లో చాలా పెద్ద స్కామ్ జరుగుతున్నదండి. దయచేసి మీరు ఎవ్వరూ కూడా అక్కడ ఏమీ తీసుకోవద్దండి. వాళ్ళు చాలా చూపిస్తారు, చెప్తారు, ఇవి పట్టుకెళ్తే మంచిది, ఇవి కొనుక్కుంటే మంచిదని చెప్తారు. మేము కూడా అలాగే ఫస్ట్ మోసపోయేవాల్సి వచ్చింది. ఏమీ ఉండదండి. ఆ బుట్టలోనే ఒక ఆయిల్ డబ్బా ఉంటుంది, ఒక నల్లగుడ్డను నవధాన్యాలు ఇస్తారు. అదే 600-800 ఛార్జ్ చేస్తున్నారు. దయచేసి ఎవ్వరూ అలాంటి స్కామ్లో మోసపోకండి. మేము అది తెలుసుకొని బయటకు వచ్చాము కాబట్టి మీ అందరికీ కూడా చెప్తున్నాను, ఏమీ కొనద్దు. మీరు అక్కడ కొన్నా సరే మీకు డైరెక్ట్గా విగ్రహం మీద వేయనివ్వరండి. అక్కడ జాలీలాగా పెడతారు ట్యాంకులు, వాటిలో మాత్రమే ఆ నూనె వేసేయాలి. మీరు విగ్రహం మీద వెయ్యాలి అనుకుంటే 500 రూపాయలు ఛార్జ్ చేస్తారండి మనిషికి టికెట్. 500 రూపాయలు ఇచ్చి మనం మళ్ళీ ఇంతమంది వెళ్ళి అభిషేకం చేయాలంటే కుదరదు కదా. కాబట్టి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని మాత్రం వచ్చేయండి. ఇలా బయటకు వచ్చిన వెంటనే స్వామివారి పాదుకులు అవి ఉంటాయి స్వామివారి ఎదురుగానే. అక్కడ మీరు పట్టుకెళ్ళిన పువ్వులు అవి ఏమైనా ఉంటే పెట్టి పూజ చేసుకొని దండం పెట్టుకొని బయటకు వచ్చేయచ్చు. ఇదేనండి శనిసింగనాపూర్లోని శనీశ్వర విగ్రహం. ఈ రకంగా ఉంటుంది స్వామివారి విగ్రహం. అది కష్టం మీద ఈ వీడియో తీయాల్సి వచ్చిందండి. అక్కడ వీడియో నాట్ అలౌడ్ అండి, వీడియోలు తీయనివ్వడం లేదు. బయటకు వచ్చిన తర్వాత ఇలా నవగ్రహ మండపాలు ఉంటాయండి. సూర్యగ్రహ మండపం చాలా ఎత్తులో ఉంటుంది. ఒక స్తంభానికి ధ్వజస్తంభంలాగా స్తంభం కట్టి దాని మీద సూర్యగ్రహ మండపం అనేది పెట్టారు. చుట్టూ ఈ నవగ్రహాలు ఉన్నాయన్నమాట. మండపాలు అయితే చాలా చాలా బాగా కట్టారండి. రాతివి చాలా బాగున్నాయి. మేము ఈ నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేసుకొని దండం పెట్టుకొని అయితే బయటకు వచ్చేసామండి. ఇదిగోండి సూర్యగ్రహ మండపం అదేనండి, చాలా ఎత్తులో ఉంటుంది. ఒక స్తంభం కట్టి దాని మీదన సూర్యగ్రహ మండపం పెట్టారనమాట. చాలా చాలా బాగుందండి. అక్కడ వాతావరణం, ఆ కోవిల ప్రాంగణం అంతాను చాలా బాగుంది. చూడవలసిన ప్రదేశం ఇది కూడాను. షిరిడి వెళ్ళినప్పుడు తప్పకుండా శనిసింగనాపూర్ అందరూ వెళ్ళి దర్శించుకొని రండి. ఇక్కడి నుంచి శనిసింగనాపూర్ నుంచి మేము భద్రమారుతికి వెళ్ళామండి. భద్రమారుతి కూడా అక్కడ శనిసింగనాపూర్కి దగ్గరలోనే ఉంటుంది. ఆ భద్రమారుతి అంటే ఆంజనేయ స్వామి పడుకొని ఉన్న విగ్రహం అనమాట. చాలా చాలా బాగుంటుందండి అది కూడాను. మేమైతే ఇది కృష్ణేశ్వరం అండి. కృష్ణేశ్వరం టెంపుల్ దగ్గరికి వచ్చాము. దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక మా వీడియో అనేది తీసామన్నమాట. మొబైల్స్ లోపలికి అలౌ చేయలేదండి. సో మొబైల్స్ అనేవి మేము బయటనే వదిలేసి లోపల దర్శనానికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ఇది కోవిలం ముందు ప్రాంగణం అనమాట. ఇదంతాను చాలా షాపులు, మార్కెట్ అంతా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి భద్రమారుతికి వెళ్ళాం. భద్రమారుతి ఇలాగ స్లీపింగ్ హనుమాన్ అంటారనమాట. ఇక్కడ శనీశ్వర విగ్రహం ఉంటుంది. ఈ శనీశ్వర విగ్రహానికి మీరే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. మా వారు మా పిల్లలు అయితే ఈ శనీశ్వర విగ్రహానికి అభిషేకం అయితే చేశారు. అక్కడ భద్రమారుతి గుడి నుంచి బయటికి రాగానే మీకు ఎడం చేతి పక్క ఈ విగ్రహం అనేది కనిపిస్తుంది. ఎగ్జిట్లోంచి బయటకు వచ్చిన వెంటనే ఉంటుందండి. అక్కడే మీకు ఆయిల్ అనేది అమ్ముతారు. ఆయిల్ బాటిల్ 50 రూపాయలు ఉంటుంది. ఆ సీసా తీసుకొని మీరే స్వయంగా స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చండి. నన్ను అడిగితే ఆ శనిసింగనాపూర్లో మనం అంత ఖర్చు పెట్టి పట్టుకెళ్ళినా కూడా వాళ్ళు ఏది అభిషేకించడం లేదు స్వామివారికి. దాని బదులు మీరు ఈ భద్రమారుతి గుడికి వచ్చినప్పుడు ఇలా స్వామివారికి అభిషేకం చేసుకోవడమే చాలా మంచిదండి. ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత మేము ఇక్కడి నుంచి ఎల్లోరా కేవ్స్కి అయితే బయలుదేరామండి. ఇక్కడి నుంచి ఎల్లోరా కేవ్స్ కూడా కృష్ణేశ్వర్ నుంచి చాలా దగ్గరేనండి. చాలా చాలా బాగుంటాయి. మీ అందరికీ కూడా తెలుసు కదా ఎల్లోరా కేవ్స్ గురించి. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అని కూడా నేను చెప్తానండి. నాకైతే చాలా చాలా నచ్చాయి ఈ ప్లేస్ అయితే. ఇక్కడ కూడా చాలా చోట్ల భద్రమారుతి దగ్గర కూడా కోవాలు అన్నీ చాలా బాగా అమ్ముతున్నారు. ఇదంతా భద్రమారుతి దగ్గర ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ అండి. పెద్ద పెద్ద షాప్స్ అన్నీ కూడా ఉన్నాయి. అన్ని రకాల స్వీట్లు, ఎక్కువ కోవా ఒక్కటే ఇక్కడ దొరుకుతున్నది మహారాష్ట్రలో. మేము ఎల్లోరా కేవ్స్కి అయితే రీచ్ అయిపోయామండి. ఎల్లోరా కేవ్స్ లోపల ఎంట్రీ టికెట్ ఉంటుందండి. మనిషికి 40 రూపాయలు తీసుకున్నారు. మాకైతే అప్పుడు మేము 5గురం వెళ్ళాము. మొదట మా అమ్మగారు అయితే రాననేసారు. తర్వాత నా అంత దూరం నడవలేనని, కానీ లోపలికి వెళ్ళాక బ్యాటరీ ఆటోలు అవి ఉన్నాయండి, ఆ వెహికల్స్ అవి ఉన్నాయని మేము అమ్మగారిని కూడా తీసుకొని వెళ్ళామన్నమాట. చాలా చాలా బాగుంటుంది. 12 ఇయర్స్ లోపు పిల్లలకైతే టికెట్ లేదండి. బిలో 12 ఇయర్స్ టికెట్ తీనవసరం లేదు మనం. లోపల చాలా చాలా బాగుంది. చాలా ప్లేసెస్ అయితే మేము చూసాము.
వెళ్ళిన తర్వాత ఒక బ్యాటరీ ఆటో తీసుకున్నాం. ఆటోకి 20 రూపీస్ అండి, మనిషికి టికెట్ ఛార్జ్ చేశారు. ఆ టికెట్స్ కూడా మీకు నేను చూపిస్తాను. 20 రూపాయల టికెట్ తీసుకుంటే మనకి ఒక 5-6 కేవ్స్ వరకు బ్యాటరీ ఆటోలో చూపిస్తారు. ఇదే కైలాసనాథ ఆలయం అండి, ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఇది చాలా చాలా బాగుంటుంది. మేమైతే వెళ్ళాము, లోపలికి చూసాము. చాలా చాలా బాగుంటుంది, చూడవలసిన ప్లేస్ అండి. ఎవరైనా షిరిడి వెళ్తే తప్పకుండా ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వకండి. ఎల్లోరా కేవ్స్ తప్పకుండా విజిట్ చేయండి ఒకసారైనాను. నేచర్ లవర్స్కి కూడా చాలా బాగా నచ్చుతుందండి ఇలాంటి ప్లేసెస్. మాకు కూడా చాలా బాగా. ఇవేనండి బ్యాటరీ ఆటోలు. ఇలా ప్రతి దగ్గర ఆటోలు ఉంటాయి మనకి ఎంట్రన్స్లోని. దగ్గర ఒక 20-30 ఆటోస్ వరకు ఉన్నాయండి. ఒక 20 మెంబర్స్ వరకు అందులో పడతారనమాట. చాలా బాగుంది అది కూడాను. మనిషికి 20 రూపీసే కదండి. నడవలేని వాళ్ళు అయ్యో మేము వెళ్ళలేకపోయామని ఫీల్ అయ్యే కన్నా ఒక 20 రూపాయలు ఇచ్చి మనం అలా ఆటో ఎక్కి వెళ్తే ఒక 5-6 కేవ్స్ అయినా మనం చూడడం అవుతుంది కదా. మేమందరం కూడా అంతంత లాంగ్ నడవలేమండి. లోపలంతా నడవాలంటే ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది. అంత దూరం నడిచి వెళ్ళి రావాలంటే టైం టేకింగ్ అయినా పిల్లలతోని పెద్దవాళ్ళతోని నడిచి వెళ్ళాము, ఇబ్బంది అవుతుందని మేము ఆటో మాట్లాడుకొని వెళ్ళాము. టికెట్స్ అనేవి ఇలా 20 రూపీస్ టికెట్స్ అండి. ఇలా ఉంటాయి టికెట్స్. మీకు టికెట్స్ కూడా చూపిస్తాను నేను. ఇలా ఉంటుంది టికెట్స్. మేమైతే 5 తీసుకున్నాం అనమాట. ఇవి బ్యాటరీ ఆటో టికెట్స్ అనమాట. ఇవి ఎల్లోరా కేవ్స్ అని ఉంటుంది, అంటే బ్యాటరీ ఆటో అనమాట ఇవి. ఇలా టికెట్స్ అనేవి తీసుకొని వాళ్ళకి అక్కడ టికెట్స్ కౌంటర్ ఉంటుంది ఆ పక్కనేను, అక్కడ తీసుకొని వాళ్ళకి ఆటో వాళ్ళకి ఇస్తే మనకి టికెట్స్ అనేవి ఇస్తారు. మీరు ఎప్పుడు ఒకే ఆటో ఎక్కాలని లేదండి. ఏ ఆటో అయినా మీరు కేవ్స్ చూసి బయటకు వచ్చిన తర్వాత ఏది రెడీగా ఉంటే అది ఎక్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ టికెట్స్ మీరు కంప్లీట్గా అన్ని కేవ్స్ కంప్లీట్ అయిపోయి మీరు మళ్ళీ ఎంట్రన్స్కి వచ్చే వరకు టికెట్స్ మీ దగ్గరే ఉంచుకోవాలి. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మీరు పారేసినా పర్వాలేదు, కానీ మొదట మాత్రం మీరు పారేయకండి. ఎందుకంటే మొత్తం మనం అన్ని కేవ్స్ చూసే వరకు కంపల్సరీ టికెట్స్ ప్రతి ఆటో అడుగుతాడు. ప్రతి ఆటో దగ్గర మనం చూపించాలి. అలాగని మనం ఎక్కిన ఆటోవే మళ్ళీ మళ్ళీ ఎక్కాలని లేదండి. ఏ ఆటో అయినా మనం ఎక్కి వెళ్ళిపోవచ్చు, పర్వాలేదు. మనకి ఏది రెడీగా ఉంటే మనం అది ఎక్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ ఎల్లోరా కేవ్స్ లోపల అయితే ఇలా ఉన్నాయండి. మొత్తం అంతా చెట్లు, కొండలు, చాలా చాలా బాగున్నది చూడ్డానికైతేను. మాకైతే చాలా బాగా నచ్చింది. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సమ్మర్ వెకేషన్స్ అప్పుడు ఇలాంటి ట్రిప్స్ పిల్లలకి ప్లాన్ చేస్తే వాళ్ళకి కూడా మన నేచర్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎంత అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి అని కూడా మన పిల్లలకు కూడా తెలుస్తుంది. వాళ్ళకి ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది కదా. ఎప్పుడైనా సరే ఇలాంటి మంచి మంచి ప్లేసెస్కి ప్లాన్ చేస్తూ ఉండండి పిల్లలు సమ్మర్ హాలిడేస్లో. మేమైతే ఇక ఫస్ట్ కేవ్ దగ్గరికి వచ్చామండి. ఇలా నడిచి కూడా వెళ్ళొచ్చు, చాలామంది నడిచి కూడా వెళ్తున్నారు. అదిగోండి అలా నడిచి వెళ్తున్నారు. బట్ మేమైతే అంత రిస్క్ చెయ్యలేదు కూడాను. మేమైతే ఆటోల్లోనే తిరిగామండి. చాలా బాగున్నది. ఈ రోడ్డు కూడా చాలా నీట్గా చాలా బాగుందండి రోడ్డు అంతా కూడా. బట్ వెళ్ళినప్పుడు మాత్రం వాటర్ బాటిల్ ఖచ్చితంగా క్యారీ చేయండి. ఎందుకంటే కొంచెం అక్కడ ఏ ఫెసిలిటీస్ లేవు, ఏమీ దొరకవు కూడా. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఏమైనా స్నాక్స్ కూడా క్యారీ చేయండి. ఎక్కువ టైం పడుతుంది కాబట్టి పిల్లలు అంతసేపు ఉండాలంటే ఉండరు, మనకేమీ దొరకవు అక్కడ. ఇది సెకండ్ కేవ్ అండి, ఇక్కడికి వచ్చాము మేము. ఈ లోపల చాలా అద్భుతంగా ఉందండి, చాలా చాలా బాగుంది అసలు. ఇది మ్యాప్ అండి, ఎల్లోరా కేవ్స్ యొక్క రూట్ మ్యాప్ అనమాట. ఈ మ్యాప్ కూడా చాలా క్లియర్గా మనకి చూపించారు ఎక్కడ ఏమున్నాయి అన్నది. చాలా చాలా బాగుందండి. లోపలికి వెళ్ళాక అసలు 2 కళ్ళు సరిపోలేదు నాకైతే, అంత అద్భుతంగా ఉందండి ఎల్లోరా కేవ్స్ చూడడానికి. చాలా బాగున్నాయండి ఇక్కడ అన్నీ. ఆ రాతి విగ్రహాలు కానీ, ఆ గుహలు కానీ, అసలు నిజంగా ఇవి ఇలా ఏర్పడ్డాయా లేకపోతే ఎవరు కట్టారా అన్నట్టు అంత అద్భుతంగా ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి. చూసారు కదా విగ్రహాలు ఎలా కనిపిస్తున్నాయి, ఎంత అద్భుతంగా ఉన్నాయో. నిజంగా ఒక శిల్పి చెక్కిన విగ్రహాల అన్నంత ఆశ్చర్యంగా ఉన్నాయి ఆ స్తంభాలు అవన్నీ చూస్తాను. ఎంత బాగున్నాయోనండి, చాలా చాలా బాగుంది. తప్పకుండా విజిట్ చేయండి. చాలామంది వస్తున్నారు ఈ ప్లేస్ విజిట్ చేయడానికి. లోకల్ వాళ్ళు, నాన్ లోకల్ వాళ్ళు, మనం ఇలా షిరిడీకి వచ్చిన వాళ్ళందరూ, ఫారినర్స్ కూడా చాలా చాలా మంది వస్తున్నారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ కదండి ఎల్లోరా కేవ్స్ అనేది. చాలా బాగుందండి లోపలంతా కూడాను. నేనైతే అంత మొత్తంగా వీడియో తీయలేదు, ఎందుకంటే చాలా లెంతీ అయిపోతుందని. ఎంతవరకు మీకు చూపించాలనుకున్నానో అవి మాత్రమే వీడియో తీసాను. కానీ చాలా చాలా అద్భుతంగా ఉన్నదండి, చాలా బాగున్నది.
చాలా చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. ఇలాంటి ప్లేసెస్ ఖచ్చితంగా పిల్లలకి చూపించాలండి. ఎల్లోరా కేవ్స్లో ఉన్న ఒక స్తంభం కూడా మనకి 20 రూపాయల నోటు మీద ఉంటుందండి. అది ఇలాంటివి నాలెడ్జ్ ఉన్న ప్లేసెస్ పిల్లలకి చూపించడం వల్ల వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేయగలరు. సో ఎప్పుడైనా ప్లాన్ చేసుకున్నప్పుడు మీరు కూడా ఇలాంటి ప్లేసెస్ ప్లాన్ చేయండి. ఇది ఒక లోయలాగా అది ఒక కోనేరులా ఉంది. బట్ వాటర్ అయితే లేదు. మీద నుంచి చూస్తే చాలా భయం వేస్తుంది, పడిపోతామేమోనని. అంత లోతు ఎక్కువగా ఉన్నదన్నమాట. కానీ చాలా చాలా బాగున్నాయండి అన్నీని. ఇది చూసారు కదా, 2 కొండల మధ్యలో ఖాళీ ప్లేస్. ఆ కొండల మధ్యలోంచి ఎండ పడుతూ ఉంటే చాలా అద్భుతంగా ఉందండి చూడడానికి. ఇలాంటి ప్లేసెస్ అసలు మేము విజిట్ చేస్తామని అనుకోలేదు. కానీ అనుకోకుండా షిరిడి వెళ్ళడం, అక్కడి నుంచి మేము ఈ ప్లేసెస్ అన్నీ విజిట్ చేయడం అంతా సడన్గా జరిగిపోయింది. చాలా చాలా బాగుంది. మీరు ఎవరైనా వెళితే మాత్రం ఖచ్చితంగా ఎల్లోరా కేవ్స్ మాత్రం చూడండి, మిస్ అవ్వద్దు. చాలా బాగున్నాయి. కాకపోతే ఒక 4-5 అవర్స్ మనం టైం అనేది కేటాయించాలి. మనం ఈ కేవ్స్ అనేవి అన్నీ తిరిగి చూడాలి అనుకుంటే. మనం ఇలా వెళ్ళి అలా వచ్చేస్తామంటే మాత్రం మనం ఎంజాయ్ చేయలేమండి. ఖచ్చితంగా ఒక 4-5 అవర్స్ టైం పడుతుంది. అంటే స్పీడ్గా నడిచేవాళ్ళు గబగబా వెళ్ళిపోతాం అనుకున్న వాళ్ళకి ఒక 3 అవర్స్ సరిపోతుంది. బట్ పిల్లలు ఉన్న వాళ్ళకి అలా అయితే ఒక 4-5 అవర్స్ ఈజీగా టైం పట్టేస్తుందండి మనం ఆ లోపల చూడడానికి. చూసారు కదా ఈ విగ్రహాలు అవి ఎంత అద్భుతంగా ఉన్నాయో. చాలా చాలా బాగున్నాయండి. నేను ఏది వీడియో తీయాలో ఏది తీయకూడదో కూడా నాకు అర్థం అవ్వలేదు. అంత అద్భుతంగా ఉన్నాయి ప్రతిదీని. అందుకే చాలా వరకు కవర్ చేశాను నేను కూడాను. ఇంకా ఎంత కవర్ చేసినా కూడా ఇంకా కొంత ఉండిపోయిందని అనిపించింది నాకైతేను. కానీ ఇది లోపల శివాలయం అండి, శివలింగం అది. ఎప్పుడో పురాతనమైన శివాలయం అంట. లోపల శివలింగం అది ఉన్నది, రాతితో చేసిందేను. చాలా బాగున్నాయండి కేవ్స్ అవిని, చాలా అద్భుతంగా ఉన్నది. ఇదంతా కలిపి ఒక మండపం అటండి ఎల్లోరా కేవ్స్లోని. చాలా అద్భుతంగా ఉంది ఈ విగ్రహాలు అవి చూడడానికి. చూసారు కదా ఆ కొండల మీద ఎండ పడుతూ ఉంటే ఎంత బాగున్నదో, ఎంత అద్భుతంగా ఉన్నదో. చాలా చాలా బాగున్నదండి. తప్పకుండా మీరందరూ కూడా ఈ ప్లేసెస్ని విజిట్ చేయండి. ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ మరొక దగ్గరికి వెళ్ళాము, ఇంకో కేవ్స్ దగ్గరికి. అది కూడా మీకు చూపిస్తాను నేను. చాలా బాగుంది అది కూడాను. నేను కైలాసనాథ ఆలయానికి కూడా మేము రీచ్ అయిపోయాము. ఇదే కైలాసనాథ ఆలయం. ఈ లోపల కూడా చాలా చాలా బాగుంటుందండి. చాలా విగ్రహాలు అవి ఉంటాయి. మీకు ఇది ఆలయం ఎంట్రన్స్లోనే ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం చూడడానికి. ఇక్కడ ఎల్లోరా కేవ్స్ గురించి మొత్తం అంతా రాసి ఉంచుతారు. మనం కావాలనుకున్నప్పుడు ఆ థియరీ అంతా మనం చదువుకోవచ్చు అనమాట. చాలా క్లియర్గా నీట్గా కేవ్స్ గురించి అంతా రాశారండి. ఆ పక్కన అది రూట్ మ్యాప్, ఎన్ని కేవ్స్ ఉన్నాయి, ఎలా వెళ్ళాలి ఏంటన్నది ఆ రూట్ మ్యాప్ కూడా ఉన్నది. ఇలాగా ప్రతిదీ కూడా మెన్షన్ చేసి రాశారండి కేవ్స్ గురించి. చాలా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడైతే మేము ఆలయం లోపలికి అయితే వెళ్తున్నాము. ఆలయం లోపలంతా కూడా ఇలా ఉంటుందన్నమాట. మనం ఎంట్రన్స్ ఇది, ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఆలయం లోపలికి ఇలా వెళ్ళాలి. ఆలయం కూడా చూసారా ఎంత బాగున్నదో. కైలాసనాథ ఆలయం అని అంటారట. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పారు. చాలామందిని మేము అడిగితే ఇది కైలాసనాథ ఆలయం అమ్మ, చాలా పురాతనమైనది అని అన్నారు. లోపల లక్ష్మీదేవి విగ్రహం ఉందండి, అదే చెక్కబడి ఉన్నది. చాలా 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 అంటే చాలా బాగుంది. అసలు మాటలు లేవండి నాకు అమ్మవారిని చూసిన తర్వాత. అంత అద్భుతంగా అనిపించింది నాకు అది. అదిగోండి ఎంట్రన్స్లోనే గజలక్ష్మి అనమాట. చాలా బాగుంది. అటు ఇటు 2 ఏనుగులు ఉండి అమ్మవారు ఉండి మధ్యలోని ఎంత అద్భుతంగా ఉన్నదో చూడడానికి. చాలా చాలా బాగున్నది. ఇదంతా రాతి కట్టడాలే కదండి, అందుకే అంత అద్భుతంగా ఉన్నాయి. ఎంత బాగున్నదో అమ్మవారు చూడండి. లక్ష్మీదేవి ఎదురుగా మనకి ఎంట్రన్స్లోనే వెళ్ళగానే ఇది కనిపిస్తుందండి అమ్మవారి విగ్రహం. ఇక్కడైతే చాలా పావురాలు అవి ఉన్నాయి. చాలా పావురాలు, చిలకలు అన్నీని. నిజంగా నేచర్ని బాగా ఎంజాయ్ చేసాం మేమైతేను. అంత బాగుంది, అంత అద్భుతంగా ఉంది. కాకపోతే సమ్మర్లో వెళ్ళడం వల్ల చాలా హీట్గా అనిపించింది, వేడి ఎక్కువగా అనిపించింది. కానీ మరి సమ్మర్ విజిట్స్ కదా, మరి అలానే ఉంటాయి. అందులో మహారాష్ట్రలో కాస్త వేడి కూడా ఎక్కువ కదండి. అందుకు ఎంత నేచర్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళినా కూడా మాకు వేడిగానే అనిపించింది. ఈ స్తూపాలు అవి కూడా చూసారు కదా ఎంత బాగున్నాయో. ఈ స్తూపంలోనే ఒకటి మనకి 20 రూపాయల నోటు మీద ఉంటుందండి. ఇక్కడ ఉన్నది చాలా చాలా బాగుంది. మేము ఇవన్నీ విజిట్ చేసాము.
చాలా అద్భుతంగా ఉన్నది చూడడానికి. ఒక మంచి ప్లేస్ విజిట్ చేసామన్న సాటిస్ఫాక్షన్ అయితే మాకు వచ్చిందండి. చాలా బాగున్నది. మొత్తం ఇదంతా కైలాసనాథ ఆలయమేనండి. ఇది చుట్టూను ఈ స్తూపాలు ఇవన్నీ కూడాను, మధ్యలో ఆలయం ఉన్నది. ఇవన్నీ చుట్టూ తిరిగి చూసేసరికి మాకు ఒక 45 మినిట్స్ టైం పట్టిందనమాట. 45 మినిట్స్ ఈజీగా పట్టేస్తుందండి ఎవరికైనాను. చాలా చాలా బాగున్నది. ఉడతలు, పావురాలు, పిచ్చుకలు, రామచిలుకలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఈ ప్లేస్లోని. చాలా చాలా బాగున్నది. ఎంజాయ్ చేయడానికి వెళ్తే మాత్రం పిల్లల్ని తీసుకొని ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళండి. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి మంచి నాలెడ్జ్ కూడా వస్తుంది. మన మన కంట్రీలో ఉన్న ప్లేసెస్ మీద వాళ్ళకి ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. చాలా బాగుందండి. చాలా చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇలాంటి ప్లేసెస్కి ఖచ్చితంగా వెళ్ళాలండి లైఫ్లో ఒక్కసారైనాను. సో ఇది చూసారు కదా, ఇలా మీదకి కూడా ఎక్కి వెళ్ళి ఆ గుహల్లో ఉన్నవన్నీ చూసి వస్తున్నారు. బట్ మేమైతే అంత మీద వరకు వెళ్ళలేదు. నేను చుట్టూ ఉన్నదంతా ఇలా వీడియో తీశాను మీ అందరికీ ఒకసారి చూపిద్దామని. అని చాలా బాగున్నదండి. ఇవి చూసారు కదా, ఈ శిల్పకళ ఎలా ఉన్నదని, ఎంత బాగుందో. చాలా బాగా చెక్కారు అదంతాను. చాలా బాగున్నదండి. నిజంగా ఆ శిల్పులకి దండం పెట్టచ్చు, అంత బాగా చెక్కారండి. అసలు నిజంగా శిల్పాలా లేకపోతే ఒరిజినల్గా అలా ఉన్నాయా అన్నంత బాగా చెక్కారండి. చాలా బాగున్నాయి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అంత చిన్న చిన్న గడుల్లోని అంత చిన్న చిన్న శిల్పాలు ఎంత బాగా చెక్కారో చూడండి. చాలా బాగుంది కదా. ఇలాంటివి చూడడానికైనా ఖచ్చితంగా మనం ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలండి. మీరు కూడా తప్పకుండా షిరిడి వెళ్ళినట్టయితే ఈ ఎల్లోరా కేవ్స్, ఈ జ్యోతిర్లింగాలు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. 3 జ్యోతిర్లింగాలు, ఈ కేవ్స్ మాత్రం తప్పకుండా విజిట్ చేయాల్సినవి. చాలా బాగున్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. మేము కూడా అసలు వెళ్దామని అనుకోలేదు. బట్ అనుకోకుండా ఎల్లోరా కేవ్స్కి వెళ్ళాల్సి వచ్చింది. మేము కృష్ణేశ్వరం దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోదామని అనుకున్నాము. బట్ రిటర్న్ అయ్యే ముందు మా కార్ అతను అన్నాడు, ఎల్లోరా కేవ్స్ చూడరా మేడం అంటే, చాలా లాంగ్ కదా మేము నడవలేము అని అంటే, లేదండి ఇప్పుడు బ్యాటరీ వ్యాన్స్ ఉన్నాయి, చాలా బాగుంది, మీరు కూడా వెళ్ళండి, విజిట్ చేయండి అని సజెస్ట్ చేశాడు. సో దానివల్ల మేము కూడా వెళ్ళాము. నిజంగా వెళ్ళకపోయి ఉంటే ఇంత అద్భుతాన్ని మిస్ అయ్యేదాన్నేమో అనిపిస్తుంది ఇప్పుడు. అతను చెప్పడం వల్లే మేము కూడా వెళ్ళి విజిట్ చేసి ఇలా వీడియోలు తీసుకొని మీ అందరికీ కూడా ఆ వీడియోలు నేను చూపించగలుగుతున్నాను. చాలా బాగుందండి. చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటివి మనం చూడవలసిన ప్లేసెస్లో ఇది కూడా ఒకటండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా సరే పిల్లలకి చూపించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయండి. ఇన్నిసార్లు చెప్తున్నాను అని అనుకోవద్దు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హ్యాపీనెస్ వేరండి. అంత అద్భుతంగా అనిపించింది నాకైతేను. అందుకే మీకు ఇన్నిసార్లు పదే పదే నేను మెన్షన్ చేసి చెప్తున్నాను అనమాట, ఖచ్చితంగా వెళ్ళండి అని. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరందరూ కూడాను ఒకసారి విజిట్ చేసినట్టయితే. అంత బాగుంటుందండి. ఇది గోపురం. ఇది గోపురం వీడియో తీశాను నేను. 4 గోపురాలు ఉన్నాయి ఇక్కడ. 4 గోపురాలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. చాలా చాలా బాగున్నాయి గోపురాలు అవి కూడాను. చాలా పాతవి, పురాతనవి కదండి. చాలా అద్భుతంగా ఉన్నాయి చూడడానికి. ఇలా 3 గోపురాలు ఉంటాయి. అటు ముందున ఒక గోపురం ఉంటుందండి. 4 గోపురాలు చాలా బాగున్నాయి. చాలా చాలా బాగుందండి ఈ ప్లేస్ అయితేను. ఇలా కొంచెం ముందుకు రాగానే ఇలా కొండ, ఇలా ఒక స్లాబ్ లాగా ఉంటుందన్నమాట. ఈ ప్లేస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ చాలామంది కూర్చొని స్నాక్స్ తినడం అది చేస్తున్నారు. ఫోటోషూట్స్ అవి కూడా చాలా అవుతున్నాయి. చూసారు కదా, ఫారినర్స్ కూడా ఫోటోషూట్ చేయించుకుంటున్నారు. చాలా బాగుంటుందండి. తప్పకుండా ఇలాంటి ప్లేస్కి విజిట్ అవ్వండి. మీరు కూడా బాగా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కూడా మంచి మంచి ఫొటోస్, వీడియోస్ తీసుకొని మీ ఎక్స్పీరియన్స్ అంతటినీ కూడా మా అందరితో షేర్ చేసుకోండి. తప్పకుండా ఇలాంటి ప్లేస్ విజిట్ చేయండి. లైఫ్లో ఒక్కసారైనా సరే ఆ హ్యాపీనెస్ అసలు మనం మాటల్లో చెప్పలేము. ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే అది అనుభవపూర్వకంగా తెలియాలన్నమాట. అంత అద్భుతంగా ఉంది, అంత బాగుంది. చాలా చాలా ఎంజాయ్ చేసామండి మేమైతే. చాలా అద్భుతంగా అనిపించింది. సూర్యాస్తమయం టైం అయిందండి. సూర్యుడు చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాడో. చాలా బాగుందండి ఈ ప్లేసెస్ అన్నీ కూడాను. లైఫ్లో మీరందరూ కూడా వెళ్ళి ఇది ఒక్కసారైనా విజిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను.
మేమైతే మొత్తం కేవ్స్ అన్నీ తిరగడం చూడడం అయిపోయిందండి. ఇక్కడ నుంచి ఇంకా షిరిడి రిటర్న్ అయిపోతున్నాము. చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకైతే ఇది, అండ్ లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ కూడా. ఇక్కడ నుంచి పక్కనే కేవ్స్ పక్కన ఉన్న మేము ఒక స్ట్రాబెరీ ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఉందండి. ఆ రెస్టారెంట్కి అయితే మేము వెళ్ళాము కాఫీ తాగడం కోసం అని. రెస్టారెంట్ అట్మాస్ఫియర్ అయితే చాలా చాలా బాగుందండి. చుట్టూ మొక్కలు అవి పెంచుతున్నారు, చాలా బాగుంది. అవుట్డోర్లోనే ఇలా షెడ్లు అవి వేసి సర్వీసింగ్ చేస్తున్నారు, చాలా బాగుందండి ఇలాంటి అట్మాస్ఫియర్. నాకైతే బాగా నచ్చింది. మీ అందరికీ కూడా నచ్చినట్టయితే తప్పకుండా మీరు ఎల్లోరా కేవ్స్కి వెళ్ళినట్టయితే ఒకసారి ఈ హోటల్ కూడా విజిట్ చేయండి. ఈ రెస్టారెంట్ కూడా. కాఫీ అయితే చాలా చాలా బాగుందండి. అండ్ నాకు ఈ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగా నచ్చింది. అక్కడ వీళ్ళు మల్లె తోట పెంచుతున్నారు, పువ్వులు కూడా కోసుకోమని అన్నారు. మేము కొన్ని పువ్వులు కోసి అయితే తెచ్చుకున్నాము. నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు నేను ఇవ్వగలుగుతున్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇచ్చాను కదండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.